హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హెల్ప్ చేయండి. బెండకాయ మసాలా వడ పులుసు చేస్తున్నాను ఈరోజు. చూడండి, మసాలా వడలు బెండకాయలు, టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాయి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. కరివేపాకు, బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలా. ఆనియన్స్ వేగిపోయాయి. టమోటాలు వేస్తున్నాను. సన్నలుగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసేస్తున్నాను. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. టమాటాలు బాగా మగ్గాయి. పసుపు వేసుకుంటున్నాను, ఒక అర టీ స్పూను. కారం తగినంత. చింతపండు పులుసు, చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను. చింతపండు పులుసు మనకు తగినంత పోసుకోవాలా. ఈ పులుసుని కొద్దిగా ఉడకనివ్వాలా. ఈ పులుసు కొద్దిగా ఉడికినాక బెండకాయలు వేసుకోవాలి. కొంచెం తెల్ల ఉడకాలి. మూత పెట్టేసుకుంటున్నాను. పులుసు తెల్ల ఉడికిందేమో, మూత తీసి చూస్తున్నా. చూడండి, పులుసు బాగా తెల్లింది. ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను. పులుసు కొద్దిగా తెల్ల ఉడికాక అప్పుడు బెండకాయలు వేసుకోవాలా. బెండకాయలు ముందే వేయకూడదు, ఎందుకంటే ఇవి కొద్దిగా జోన్గా ఉంటాయి కాబట్టి. పులుసు కొద్దిగా తెల్ల ఉడికినాక వేసుకుంటే ఆ జోన్గా ఉండదు, కూర బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను బెండకాయలు ఉడికేదాకా కొద్దిగా. బెండకాయలు ఉడికిపోయాయి.
ఆల్మోస్ట్ కూర కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు వడలు వేసుకుంటున్నాను. వడలు బెండకాయలతో పాటు వేసేసుకోకూడదు. బెండకాయలు ఉడకడానికి లేట్ అవుతుంది. వడలు ఉడికాయంటే అంతసేపు ఉడికాయంటే చెదిరిపోతాయి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్ది. కూర రెడీ అయిపోయి ఉంటుంది. కూర అయితే రెడీ అయిపోయింది. వడలు కూడా బాగా ఉడికిపోయాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో చూసుకుందాం. కారం అన్నీ సరిపోయాయి. ఉప్పు కొద్దిగా తగ్గింది. నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. బెండకాయ మసాలా వడ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.